కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సో వాటన్నిటిని కూడా ఇక్కడ లోకల్ గా క్యాటర్ చేసుకోవడానికి మన కార్గో టెర్మినల్ ద్వారా అవకాశం ఉంది. టీఆర్టీఎస్ ప్రాజెక్ట్ కూడా టాప్ ప్రయారిటీగా ఇది ఆ జూలై 10th విజిట్ ఏదైతే సీఎం గారు వచ్చారో ఆ రోజే మనం డిస్కస్ చేసాం. అప్పటి నుంచి కూడా సీఎం గారు దీన్ని చాలా పాజిటివ్గా ఉండి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్కి ప్యారలల్ గానే టీఆర్టీఎస్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలని ఆయన సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ దీనికి అందించడం కూడా జరిగింది. గ్రాస్ రూట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా కొంచెం పీడీఎఫ్ తాలూకు ఫండ్ కూడా అవసరం అని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడితే దాన్ని హైలైట్ చేశారు. సో ఏదైతే వర్క్ జరగడానికి మనకు ఫండ్స్ ఉన్నా సరే పీడీఎఫ్ అక్కడ కొంతమంది లోకల్గా ఉండే వ్యక్తులకి కూడా కొంత అమౌంట్ వెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సపోర్ట్ చేయాలంటే ఆ అమౌంట్ కూడా దానికి కేటాయించాలి. దాన్ని కూడా స్పీడప్ చేసి టీఆర్టీఎస్ను కూడా టాప్ ప్రయారిటీగానే తీసుకుంటున్నాం. దాంతోపాటు నేను గతంలో మాన్సూన్లో ఒకసారి రివ్యూ చేసినప్పుడు వాటర్ డ్రైన్ తాలూకు సమస్య కూడా ఇక్కడ ఉండేది. ఆ రోజు మనం అబ్జర్వ్ చేసింది ఇక్కడ మిడిల్లో ఎయిర్పోర్ట్ మనం పెట్టడం వల్ల కొంత లో లయింగ్ ఏరియాస్ ఏవైతే విలేజెస్ ఉన్నాయో ఇక్కడ నుంచి వాటర్ డ్రైన్ వెళ్ళి ఆ విలేజెస్ అన్ని కూడా ముంచేస్తున్నాయి. ఆ రోడ్స్ మీద నుంచే వాటర్ వెళ్తుందని కూడా సమస్య ఉంటే దాన్ని కూడా ఇమీడియట్ గా టేకప్ చేసి 27 crores దాన్ని కేటాయించి ఆల్మోస్ట్ 75% ఆ డ్రైన్ తాలూకు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసాం. ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా అంటే విత్ ఇన్ 1 year అది ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ ఫిల్ చేసాం. టీఆర్టీఎస్ కూడా అదే మోడ్ లో టేకప్ చేసి ఇమీడియట్ గా ఇక్కడ త్రాగునీటి సమస్య కూడా లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. భవనం ఇక్కడ వస్తుందని ఏనాడు కూడా మనం అనుకోలేదు. గతంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా నిర్మించాలనుకున్నాం. కానీ మనం ఎంత హార్డ్ వర్క్తో ఈ యొక్క ఎయిర్పోర్ట్ను మనం నిర్మించాలనుకున్నామో అందరి తాలూకా కంబైన్డ్ ఎఫర్ట్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ జిఎంఆర్ కానీ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ మనసు పెట్టి మన ఉత్తరాంధ్రకి ఒక మణి కిరీటం లాగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని తయారు చేయాలనే ఆలోచనతో వాళ్ళందరి తాలూకా కాంట్రిబ్యూషన్, మన కూటమి ప్రభుత్వం తాలూకా ఎజెండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళందరి తాలూకా ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి టెర్మినల్ బిల్డింగు ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని గర్వంగా ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మన ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జూలై 10th 2024 నాడు ఇక్కడికి వచ్చేసాం. అలాగే జూలై 12th నాడు ముఖ్యమంత్రి గారు కూడా ఒక 2 daysలో ఆ రోజు మొదటి నెలలోనే ఇక్కడికి వచ్చేసి సందర్శించి ఆ రోజు ఒక టార్గెట్ ఇచ్చారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్ మనం నిర్మించడానికి December 2026 వరకు టైం ఉన్నా సరే 6 months అడ్వాన్స్డ్గా ఇది కట్టాలి. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. మనం ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో ఎన్నో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్కి ఇక్కడ మనం ఆహ్వానం పలుకుతున్నాం. వాళ్ళందరినీ కూడా ఎస్టాబ్లిష్ చేయిస్తున్నాం. కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాలి అని అంటే వాళ్ళకి గేట్వే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అవుతుంది ఈ ఉత్తరాంధ్రలో. సో ఈ ప్రాజెక్టు తాలూకా పనులు మనం శరవేగంగా పూర్తి చేయాలని ఆ రోజు మీ అందరి సమక్షంలోనే ప్రెస్ మీట్ పెట్టి డిసెంబర్ తాలూకా డేట్ని జూన్ వరకు కూడా ప్రీపోన్ చేయడం జరిగింది. అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఈరోజు నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అనేక ఎయిర్పోర్ట్లు కానీ టెర్మినల్ బిల్డింగ్స్ కానీ దేశం మొత్తం మీద నిర్మిస్తున్నాం. ఏ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలన్నా సరే సమయం ముందుకు చేయాలనంటే అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు మళ్ళీ రీస్ట్రాటజైజ్ చేసుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో 2 yearsలోనే దీన్ని కంప్లీట్ చేయాలని జిఎంఆర్ని అలాగే మా డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని టైమ్ లైన్స్ అన్నీ కూడా రీఅసెస్ చేసుకున్నాం. ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 yearsలో ఈ యొక్క ప్రాజెక్ట్ అంతటిని కూడా పూర్తి చేశామన్నది కూడా తెలియజేస్తున్నాను. అంటే ఒక ఎయిర్పోర్ట్ పూర్తయింది అని అంటే దానికి కారణం ఏంటని మీరు అందరూ అడగొచ్చు. ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ లైసెన్స్ ఇవ్వాలి, ఏరోడ్రోమ్ లైసెన్స్. అది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి డీజీసీఏ నుంచి ఇస్తాం. ఏ ఎయిర్పోర్ట్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ ఇవ్వాలి. ఈరోజు శుభవార్త ఏంటంటే ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ ఈరోజే మేము కంప్లీట్ చేసి ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ తాలూకా సర్టిఫికేట్ కూడా పూర్తి చేసాం. బీకాస్ తాలూకా వెట్టింగ్ ఎవరెవరైతే దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరూ కూడా గత నెల రోజులుగా వెరిఫికేషన్ చేశారు, ఇన్స్పెక్షన్ చేశారు, రివ్యూలు చేశారు. అందరూ కూడా చాలా ఆనందంగా
బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ వచ్చింది, ఏ సమస్యలు కూడా లేవని ప్రతి ఒక్కరు కూడా లైసెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలింది మనం ఇనాగ్రేషన్ చేసుకోవాలి. దానికి కూడా మనకు ముందు నుంచే ఒక ఆలోచన ఉంది. ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు మనం నిర్మించుకున్నది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దీని తాలూకా ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ లెటర్ కూడా పిఎం గారికి రాశారు. వీలైనంత వరకు ఈ నెలలోనే చేయాలని కూడా మళ్ళీ మేము రిక్వెస్ట్ చేశాం. ఎలాగో లైసెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడ మనకి ఇబ్బంది లేదు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి. సో పిఎం గారు డేట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని వన్స్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత వితిన్ ఎ వీక్స్ టైం, ఇనాగ్రేషన్ నుంచి ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి మనం పూర్తిగా షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. అలాగే ఈరోజు మనం ఇక్కడ టెర్మినల్ గురించి కూడా మాట్లాడుకుంటే 6 మిలియన్ కెపాసిటీ అంటే 60 లక్షలు సుమారు సంవత్సరానికి ఉండే కెపాసిటీతో ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. ఈరోజు ఉండే కెపాసిటీ మనకి సుమారు 2.9 నుంచి 3 మిలియన్ వరకు ఉంది. ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కరెంట్ ఉన్నటువంటి కెపాసిటీ ఆల్మోస్ట్ 3 మిలియన్ ఉంటే మనం 3ని డబల్ చేసుకొని 6 మిలియన్ కెపాసిటీని హ్యాండిల్ చేసే విధంగా పెట్టాం. కానీ ఎంటైర్ ప్రాజెక్ట్ తాలూకా కెపాసిటీ మీరు చూసుకుంటే ఆల్ ఫేజెస్ కంప్లీట్ అయిన తర్వాత 40 మిలియన్ ప్యాసింజర్స్ వరకు అంటే 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా ఇక్కడ టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. అంటే కేవలం ఇప్పుడు కట్టిందే ఎయిర్పోర్ట్ కాదు, భవిష్యత్తులో మనకి ట్రాఫిక్ పెరిగే కొద్దీ ప్యాసింజర్స్ పెరిగే కొద్దీ ఇంకా ఎడిషనల్ ఫేజెస్ ద్వారా టెర్మినల్ కెపాసిటీని కూడా మనం ఎన్హాన్స్ చేసుకుంటూ ఇంకా ఒక టియర్ 1 సిటీలో మెట్రో సిటీలో ఉండే కెపాసిటీలో ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటాయో అది మన విజన్ కూడా. ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో ఒక ప్రధానమైనటువంటి హబ్గా తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. ఒక పక్కంగా లాజిస్టిక్స్ హబ్గా ఏపీ తయారవుతుంది. అందులో ముఖ్యంగా ఎయిర్ ఆపరేషన్స్కి కూడా ఒక హబ్స్ తయారు చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ఒక ప్రధానమైన హబ్గా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఒక విజన్తో మనం ముందుకు నడిపిస్తున్నాం. సో భవిష్యత్తులో ట్రాఫిక్ కూడా ఇక్కడ పెరుగుతుంది. వైజాగ్లో మీరు చూశారు ఇప్పటికే ఒక గ్లోబల్ డెస్టినేషన్గా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తాలూకా కృషితో గూగుల్ లాంటి సంస్థ ఈరోజు అమెరికాని వదిలి ఇంకో ఇన్వెస్ట్మెంట్ బయట పెడుతుందనంటే మన